హలో గైస్, నేను మీ రాహుల్. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ రథసప్తమి కదా అని చెప్పి స్టేట్ ఫెస్టివల్ కదా శ్రీకాకుళంలో జరుగుతుంది, వెళ్దామని చెప్పి వెళ్ళానమాట. అక్కడికి వెళ్ళంగానే నాకు హానెస్ట్ రియాక్షన్ ఏంటంటే, సో అది మ్యాటర్ చాలా మంది జనాలు వచ్చారు. లాస్ట్ డే కదా, సో మా ఫ్రెండ్స్ అయితే మధ్యాహ్నం వెళ్ళి వచ్చేసారు. ఈ రోజు కాలేజ్కి హాలిడే కూడా ఇచ్చారంట, హాఫ్ డే. నేనైతే ఈ రోజు ఈవినింగే వచ్చాను ఇంటి నుంచి. సో హెల్త్ కొంచెం సెట్ అయింది ఇప్పుడు. మా దీపక్ గడ్ హానెస్ట్ రియాక్షన్ చూడండి ఈ లైన్ చూసిన తర్వాత. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంకా ఆ లైన్ చూసిన తర్వాత లోపలికి వెళ్ళామని అర్థమైపోయింది. చిన్నుగాడైతే బయట నుంచి దండం పెట్టేసుకున్నాడు అనమాట. మేము కూడా ఇంకా అలానే దండం పెట్టుకుని బయలుదేరిపోయాము. అక్కడ విఐపి పాసులకి ఇంకా అంత పెద్ద లైన్ ఉంది, ఇంకా నార్మల్ దర్శనం అయితే ఛాన్సే లేదు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ మాట, విఐపీస్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి, అంటే ఆ టికెట్స్ తీసుకున్న వాళ్ళకి. ఇంకా ఆ గుంపులోంచి మేమైతే బయటకు వచ్చేసాము ఎలాగో అలాగ తప్పించుకొని. అరేంజ్మెంట్స్ అన్ని బాగానే చేశారన్నమాట. ఎక్కడికక్కడ మెడికల్ హెల్త్ ఉంది, పోలీస్ బల్గోలు ఉన్నాయి, బాగానే ఉంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇలా స్క్రీన్ పెట్టడం, మన లోపల ఏం జరుగుతుందో బయట చూడొచ్చు. అండ్ ఈ బుడ్డోని చూడండి భలే కూర్చున్నాడు కదా. అండ్ మేమైతే ఏమీ కొనుక్కోలేదు, ఇంకా అలా తిరిగి చూసి వచ్చేసాము. ఇంకా మొత్తం అంతా టిఫిన్ కోసం అంటే అసలు ఫుల్ ఎక్కడికి వెళ్ళేసి ఫుల్ రష్ గా అనమాట. అసలు ఇంత దారుణంగా టిఫిన్ కోసం తిరుగుతామని ఎప్పుడూ అనుకోలేదు. 6 షాపులు తిరిగాం, టిఫిన్ షాపులు ఎక్కడ దొరకలేదు. అక్కడికి ఇక్కడికి వచ్చి అడ్జస్ట్ అయితే తినాల్సి వస్తుంది. ఇంకా ఏదో ఒకటి దొరికిందో ప్రసాదం అని తినొచ్చేసాము. దీపక్ గడ్ అయితే ఒక ప్లేట్కి బిల్ కట్టలేదు మాట. ఇంకా ఎగదొబ్బేసిన డబ్బులతో ఆడు ఫ్యూల్ వేయించుకున్నాడు మాట. ఈ వీడియోకి ఉంటే బాబాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.